నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అదే ఒరవడి అదే కూర్పు, తొండ ముద్రి ఊసర వెళ్ళి అయినట్లు సినీ తారలు ముద్రి రాజకీయ నాయకులు అయ్యాడు. దళపతి బిరుదాంకితుడు విజయ్ తన రాజకీయ పక్షానికి లాంఛనంగా తొలి క్లాప్ కొట్టారు. ఈ పక్షం పేరు తమిళగ వెట్రి కడగం, టీవీకే. వెండితెర మీద తనకున్న ఆకర్షణ రాజకీయ రంగానికి కూడా బదిలీ అవుతుందని విజయ్ ఊహ. అక్టోబర్ 27న తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి వద్ద భారీ ఎత్తున నిర్వహించిన టీవీకే తొలి మహానాడులో లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో విజయ్ ప్రసంగించారు. ఇది టీవీకే రాష్ట్ర స్థాయి తొలి సమావేశం. విజయ్ 46 నిమిషాలు మాట్లాడారు. 2 నిమిషాలను మాత్రం నీళ్లు నమలకుండా చెప్పారు. ఒకటి, ద్రవిడ మోడల్ అంటూ ద్రవిడ మున్నెట్ర కలగం డిఎంకే మోసగిస్తుంది అని, కాబట్టి టీవీకే రాజకీయ శత్రువు డిఎంకే. 2, సైద్ధాంతికంగా శత్రువుగా భావించేది బీజేపీ అట, ఎందుకంటే సమాజంలో చీలికలు తీసుకువస్తున్నందుకట. ఇప్పుడు అంతా వేసుకుంటున్న ప్రశ్న ఏంటంటే, టీవీకి తమిళ రాజకీయాలలో తేగలిగే మార్పు ఏంటి? విక్రవాండి సభలో చాలా గంభీరమైన మాటలే ఈ 50 ఏళ్ల నటుడు పలికారు. కొంత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద, ఇంకొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ మీద విమర్శలు కురిపిస్తూ ఆయన తన ఉపన్యాసాన్ని రక్తి కట్టించడానికి తన వంతు కృషి చేశారు. టీవీకే తమిళనాడులో ఉనికిలోకి వచ్చిన మరొక మామూలు రాజకీయ పార్టీ అయితే కాదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించినా ఇది రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం తథ్యమన్నారు. టీవీకే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి తొలి సమావేశం జరుపుకుంది. 3 లక్షల నుంచి 6 లక్షలు వచ్చారని ఒక్కొక్క మీడియా ఒక్కొక్క లెక్క చెబుతోంది. ఆ అంచనాలు ఎలా ఉన్నా జనం బాగానే వచ్చారని, అది లక్షల్లోనేనని చెప్పక తప్పదు. తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన ఉపన్యాసం విన్నారు. ఇక 2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలే విజయ్ లక్ష్యమని స్పష్టమవుతూనే ఉంది. టీవీకే అభ్యర్థులను 234 స్థానాలలోనూ బరిలోకి దించడమే ఆయన ఉద్దేశమని చాలా మంది భావిస్తున్నారు. తెర మీద కనిపించేవారు, తెర వెనుక నడిపించేవారు ఇద్దరు తమిళ రాజకీయాలలో కీలకంగానే కనిపిస్తారు. ఎంజి రామచంద్రన్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ తెర మీద వచ్చిన కీర్తిని రాజకీయాలలో ఉపయోగించుకున్నారు. కరుణానిధి తెర వెనుక ప్రముఖుడు. ఇప్పుడు సనాతన హిందూ ధర్మం మీద అవాకులు చెవాకులు పేలి ప్రసిద్ధుడైన ఉదయనిధి స్టాలిన్ కూడా తెర మీద జీవే. విజయ్ తన సినీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న సమయంలో రాజకీయ అరంగేట్రం చేశారు. దశాబ్దాలుగా తమిళ రాజకీయ రంగం 2 పార్టీల ఆట స్థలంగా ఉండిపోయింది. ఒకటి అన్నా డిఎంకే, 2 డిఎంకే. ఈ 2 పార్టీలే జాతీయ పార్టీలను శాసిస్తూ ఉంటాయి. అటు కాంగ్రెస్తోనూ ఇటు బీజేపీతోనూ కలిసి ప్రయాణం చేసిన చరిత్ర 2 పార్టీలకు ఉంది. ఇవి కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా అక్కడ చాలానే ఉన్నాయి. వాటిలో వైకో పార్టీ, డాక్టర్ రామదాస్ నాయకత్వంలోని పార్టీలకు మంచి పేరే ఉంది. ఇటీవల పరిణామం కె అన్నమలై నాయకత్వంలో బీజేపీకి ఒక రూపు రావడం, సీట్లు రాకపోయినా ఓట్లు దండిగానే వచ్చాయి. అన్నమలై ఆకర్షణకు నరేంద్ర మోదీ పట్ల ఆదరణ కూడా అందుకు కారణం. అయితే దేశమంతా ఈశాన్య భారత్ సహా చాలా చోట్ల బీజేపీ చొచ్చుకుపోయింది. 2024 లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీ 18.27% ఓట్లు సాధించింది. బీజేపీ పోటీ చేసిన 39 స్థానాలలో 12 చోట్ల అన్నా డిఎంకేని 2వ స్థానం దగ్గర నిలువరించగలిగింది. అయినా తమిళనాడు కమలానికి కొరుకు పడడం లేదన్న రాజకీయ పండితుల మాట కాదనలేనిది. ఇక మరొక నటుడు విజయకాంత్. డిఎండికే అనే పార్టీని 2005లో ఆరంభించారు, కానీ దాని ప్రభావం స్వల్పకాలమే. 2018లో కమల్ హాసన్ ఎంఎన్ఎం అనే పార్టీని ప్రారంభించారు. ఆయన నినాదం కూడా అవినీతి డిఎంకే, అన్నా డిఎంకేలను ఓడించటమే. అలాగే తన పార్టీ ఆ పార్టీలకు ప్రత్యామ్నాయమనే కమల్ చెప్పారు. ఈ పార్టీ తమిళ రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోయిందన్నది అసలైన నిజం. ఎంజీఆర్ కొద్ది కాలం కాంగ్రెస్తో, మరికొద్ది కాలం డిఎంకేతో ప్రయాణించి తరువాత అన్నా డిఎంకేను ప్రారంభించారు. విజయకాంత్ రాజకీయాల్లోకి రాకముందు ప్రజాసేవలో ఉన్నారు. ఇలాంటి అంచనాలకు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు రావడానికి కారణం లేకపోలేదు. కేవలం తెర మీద ఉన్న ఆకర్షణ ఒక్కటే రాజకీయవేత్తగా స్థిరపడడానికి తమిళనాడులో ఉపకరించడం లేదు. సిద్ధాంతం, రాజకీయ అనుభవం ఉండాలి. లేని పక్షంలో ఏం జరుగుతుందో మనం చూసాం. విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయ జీవితం ఇదే చెబుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి విజయ్ సభలకి 3 లక్షలు వచ్చినా 6 లక్షలు వచ్చినా కారణం తెర మీద ఆకర్షణ మాత్రమే అని ఇప్పుడే విశ్లేషకులు తేల్చేశారన్నమాట.
మరొక విషయం కూడా ఉంది. కమల్ హాసన్ 2016లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరుగున ఉండిపోయిన విషయం అదే సంవత్సరం విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత మరణించిన సంవత్సరం అదే. ఆమె లేని అన్నాడీఎంకే ఎలాగో శూన్యమేనని చాలామంది నమ్మారు. కొంచెం ఆలస్యమైనా అదే నిజమని రుజువైంది. ఆ శూన్యం తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నదే కమల్ విజయ్ల అభిప్రాయంగా ఉందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఆనాటికి డిఎంకే మనుగడ పట్ల పెద్ద పెద్ద అనుమానాలే ఉండేవి. ఇప్పటి వరకు ఆడియో లాంచ్ ప్రోగ్రాంలలో ప్రసంగించిన తాను తొలిసారిగా ఇంతమంది ప్రజల ముందు వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని విజయ్ చెప్పారు. రాజకీయాలు పాము లాంటివని, నేను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే కావచ్చు, నాకు అనుభవం కూడా లేకపోవచ్చు, అయినా నా బరిలోకి దిగిన తర్వాత ఎవ్వరికీ భయపడేది లేదు అన్నారు ఆయన. ఈవి రామస్వామి నాయకర్, కె రామ్రాజ్, బిఆర్ అంబేద్కర్, రాణివేలు నాచియార్, అంజలి అమ్మాల్ వారసత్వాన్ని కొనసాగిస్తారట. వారి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తారట. కానీ ఆయన రాజకీయాలలో నీతి నియమాల గురించి, తనకు పట్టింపు గురించి ఏమీ చెప్పలేదు. లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాల ప్రాతిపదికగా పనిచేస్తారట. నీట్ నిర్వహణకు టీవీకే వ్యతిరేకమట. జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష అవసరం లేదని తేల్చారు ఆయన. సమాజంలో విభేదాలు సృష్టించేవారు, అవినీతి పరులు మనకు మొదటి శత్రువులు. ద్రావిడ భావజాలాన్ని కాపాడుతామని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని కుటుంబ సంస్థలా వాడుకుంటున్న వారు తదుపరి శత్రువులు అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. మరొకటి కూడా అంతగానూ ఆకర్షించింది. పదే పదే బీజేపీని ఫాసిస్ట్ పార్టీ అంటున్నారు కదా, మరి మీ పార్టీ అందుకు ఏమైనా మినహాయింపా అని నిలదీశారు. ఆ విషయం వరకు మీకు వాళ్లకు ఏమిటి తేడా అని స్పష్టంగానే విమర్శించారు. ద్రవిడ తమిళ జాతీయవాద సిద్ధాంతాలు పాటిస్తామని, పుట్టుకతోనే అందరూ సమానులే అన్నది తమ పార్టీ సిద్ధాంతమని కూడా అన్నారు. తమిళనాడు ప్రజలపై తిరుగులేని విశ్వాసం, నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, రాజీ పడే ప్రసక్తే లేదని, సర్దుబాటు రాజకీయాలుండబోవని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతో వచ్చానని చెప్పారు. తమిళనాట ద్రవిడ తరహా సుపరిపాలన అందిస్తున్నామంటూ ఓ కుటుంబ పరిపాలన కొనసాగుతుందని, దాన్ని అంతమొందించడమే తన కర్తవ్యమని విజయ్ ధ్వజమెత్తారు. పెరియార్, అన్నదురై పేర్లు చెప్పుకొని రాష్ట్రంలో ఓ గుంపు కుటుంబ పాలన కొనసాగిస్తోందని పరోక్షంగా డీఎంకేపై విరుచుకుపడ్డారు. పేదలకు ఇండ్లు, ఆహారం, ఉపాధి కల్పించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, కూడితే ఏమిటంటూ విరుచుకుపడ్డారు. కానీ డీఎంకే వలనే తమిళ జాతీయవాదమే తమను నడిపిస్తుంది అంటున్నారు. దీనికి ద్రవిడ సిద్ధాంతాలు మూలమని చెప్పారు. ఈవి రామస్వామి నాయకర్ను సమర్థించడం అంటే ఈ దేశ సాంస్కృతిక రాజకీయ ఐక్యతను నిరాకరించడమే. కానీ కామ్రాజ్ నాడర్ కూడా తమకు మార్గదర్శకమేనని అంటున్నారు. ఆయన జాతీయ కాంగ్రెస్ నుంచి వచ్చినవారు. ఆయన సిద్ధాంతాలకు ఈవి అతికి ఎప్పటికీ పొంతనే ఉండదు. వేలు నాచియార్ ఎవరో, ఆమె ఎందుకోసం పనిచేశారో కూడా విజయ్ తెలుసుకుంటే మంచిది. ఇంతకీ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతిని ఎందుకు విజయ్ ప్రస్తావించలేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఈవి రామస్వామి నాయకర్ సిద్ధాంతాన్ని పాక్షికంగా అనుసరిస్తానని చెప్పడంలోనే ఉంది. ఈవి రామస్వామి నాయకర్ సిద్ధాంతానికి, నాస్తికత్వానికి ప్రధానంగా హిందూ వ్యతిరేకత, అవినాభావ సంబంధమే ఉంటుంది. దీనిని కాదనడం విజయ్ హిపోక్రసీ మాత్రమే. తన తండ్రి తమిళ సినీ దర్శకుడు చంద్రశేఖరన్ ప్రేరణే విజయ్ని రాజకీయం వైపు నడిపించింది. ఈ సమావేశంలో విజయ్ డీఎంకే మీద నేరుగానే విమర్శలకు దిగారు. అవి బీజేపీ మీద చేసిన విమర్శలలో ఘాటు తక్కువే. ద్రవిడవాదం పేరుతో ఒక కుటుంబం దోచుకుంటుందని ఆయన విమర్శించారు. ఇంతకుముందు డీఎంకే పెద్ద కుటుంబానికి సంబంధించి, అంటే కరుణానిధి కుటుంబ అవినీతి గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై అయితే బోషానాల కొద్దీ రుజువులు గవర్నర్కు అందజేశారు. ఏ విధంగా చూసినా ద్రవిడవాదం పేరుతో ఇంతకాలం సాగిన దగాను ప్రజలకు తెలియజేసే ప్రక్రియ మొదలైందని అనిపిస్తోంది. ఇది ఇప్పుడు అత్యవసరం కూడా. అటు అన్నమలైకి, ఇటు విజయ్కి లభిస్తున్న ఆదరణను బట్టి ద్రవిడ పైత్యం కరగడం మొదలైందని అనుకోవచ్చునేమో కూడా. తమ పార్టీకి ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ ఆదర్శమని, అయితే దేవుడు లేడంటూ ఆయన బలపరిచిన నాస్తికవాదాన్ని మాత్రం తమ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదని విజయం స్పష్టం చేశారు. తమిళనాడును శాసిస్తున్న రెండు ద్రవిడ పార్టీలకు ప్రత్యక్షంగాను, కమల్ హాసన్ వంటి వారు స్థాపించిన పార్టీకి పరోక్షంగాను నాస్తికత్వం ఒక సూత్రం. అది మాత్రం తమ పార్టీకి ఉండదని విజయ్ చెప్పారు. ఆ పార్టీల నుంచి ఈ కొత్త పార్టీని వేరు చేస్తుంది బహుశా ఇదొక్కటేమో, మిగిలినదంతా కొత్త సీపాలో పాత సారాయి అన్న సామెతగా ఉంది. ఏదేమైనా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న విజయ్
రాజకీయాలలో 46 నిమిషాలలో 2 నిమిషాలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన విధానం తనను ఒక రాజకీయ నాయకుడిగా నిరూపించగలుగుతుందా? తెర మీద నటించే నటీనటులు, తెర వెనుక నటించే నటీనటులు బీజేపీని ఎదుర్కోవడానికి ఎవరి పాములు వాళ్ళు కదుపుతున్నారా? తమిళ రాజకీయాలు 2026లో ఏ మలుపు తిరగబోతున్నాయి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత, ఈ 2 ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.